ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ నెల 17, 18, 19 తేదీల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. మిమ్మల్ని అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. కలలో కూడా నమ్మలేని పరిణామాలైతే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ డిసెంబర్ నెల 17, 18, 19 తేదీల్లో వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఈ వృశ్చిక రాశి వారికి కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు గతంలో ఏనాడో కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే చూస్తారు. ఖచ్చితంగా ఈ సమయంలో మీకు మేలే జరగబోతుంది. కళలో కూడా ఊహించని మార్పులు అయితే మీరు చూడొచ్చనే చెప్పాలి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అనుకున్న రీతిలో అనుకున్నవన్నీ కూడా మీరు సాధిస్తారు. అంచెలంచెలుగా ఎదుగుతారు. ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే కావాలి అని కలలు కంటూ ఉన్నారో అది మీ చెంతకు చేరుతుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలు అనేవి చూడవచ్చు. పనులలో క్రమశిక్షణ, విశ్రాంతి రెండూ కూడా సమానంగా ఉండాల్సి ఉంటుంది. శ్రమతో కూడిన రోజు అయినా సరే ఫలితం మీకే మేలు చేస్తుంది. శత్రువుల పట్ల జాగ్రత్త అవసరం. వెంకటేశ్వర స్వామివారి దర్శనం మనసులో ధైర్యం నింపుతుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ఆదాయ మార్గాలు విస్తరించుకునే అవకాశాలు కలుగుతాయి. ఆ దిశగా నిరంతరం ప్రయత్నం చేయండి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో మనోబలాన్ని ఉపయోగించాలి. సరైన సమయానికి మీ యొక్క కర్తవ్యాలను మీరు మొదలుపెట్టండి. మంచిని సాధించాలని తపనతో ముందుకు సాగండి. లోతుగా ఆలోచించాల్సిన విషయంలో పెద్దల యొక్క సలహా తీసుకోవడం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. పరిస్థితులు చాలా మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా శ్రమ పెరిగిన కొద్దీ కూడా ఫలితం కూడా మెరుగవుతుంది. ఉద్యోగంలో ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పనిచేయండి. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆత్మీయుల యొక్క సలహాలు మీకు ఉపకరిస్తాయి. సందేహాస్పదమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం. స్పష్టత లేకుండా ఏ నిర్ణయం కూడా మీరు తీసుకోవద్దు. మీకు ఈ వారాంతంలో ఒక శుభవార్త వినే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబంతో కలిసి ఆనందించే సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇష్టదైవ నామస్మరణ శుభప్రదమని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ డిసెంబర్ నెల వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా విభిన్నమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి జాతకులకు ఈ సమయం పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది, లేదా ప్రమాదం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. పదవింట్లో కేతువు వలన వృత్తిలో అసంతృప్తి లేదా మార్పు కోరుకునే ఆలోచనలు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెల చివరిలో సానుకూలత కూడా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో 2వ ఇంట్లో అంటే ధనస్థానంలో రవి, కుజుడు, శుక్రుడు చేరడం వలన ఆదాయం మరింతగా పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ ఆస్తి ద్వారానో లేదా వ్యాపారం ద్వారా కూడా లాభాలు వస్తాయి. 8వ ఇంట్లో గురువు కారణంగా వారసత్వంగా ఆస్తి లేదా బీమా ద్వారా కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలకు లేదా ఆరోగ్య సమస్యలకు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు. ముఖ్యంగా సర్క్యులేషన్ జోలికి వెళ్ళకపోవడమే మేలు. కుటుంబ జీవితం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. 2వ ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన మీ మాట తీరు కఠినంగా మారవచ్చు. దీని వలన కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కూడా రావచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే 4వ ఇంట్లో రాహు వలన దూర ప్రాంతాల నుండి బంధువులు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. పిల్లల చదువు లేదా ప్రవర్తన పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకి సమయం మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తాయి.
పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు కుటుంబ జీవితంలో కూడా జాగ్రత్త అవసరం. రెండవ ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన మీ యొక్క మాట తీరు కఠినంగా మారవచ్చు. దీని వలన కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కూడా రావచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. 8వ ఇంట్లో గురువు, 1వ ఇంట్లో గ్రహాల సంచార కారణంగా వేడి, రక్తపోటు అంటే బీపీ లేదా తలనొప్పి వంటి సమస్యలైతే రావచ్చు. ఈ నెల వాహనాలు నడిపే సమయంలో కూడా ప్రయాణాలలో జాగ్రత్త పడాలి. కంటికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. యోగా మరియు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా మీకైతే లభిస్తుంది. విద్యార్థులకు ఇది శ్రమించాల్సిన సమయము. 5వ ఇంట్లో శని కారణంగా చదువుపైన ఏకాగ్రత తగ్గుతుంది లేదా బద్ధకం పెరుగుతుంది. అయితే 2వ ఇంట్లో బుధుడు ఉండడం వలన వాక్చాతుర్యం పెరుగుతుంది. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వారు కఠినమైన శ్రమ చేస్తేనే ఫలితం మీకుంటుంది. పరిశోధన రంగంలో ఉన్నవారికి 8వ ఇంట్లో గురువు అనుకూలంగానే ఉంటాడు. వ్యాపారస్తులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. 2వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారంలో ధన ప్రవాహం బాగుంటుంది, కానీ భాగస్వామ్యులతో గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకంగా ఉండాలి. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఇది అంత అనుకూలమైన సమయం అయితే కాదు. ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం పైన దృష్టిని పెట్టండి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారికి యొక్క కష్ట సుఖాల మీద పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. ఈ రాశి వారి కోపతాపాలు అధికంగా ఉంటాయి. అందువల్ల ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి గౌరవించి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతుంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.